హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? శామ్ విలేజ్ ఛానల్ కుకింగ్ చూడండి. మా కోయిట్ వాళ్ళకైతే మెచ్చి రైస్ చేస్తున్నాను. అంటే ఏటమాసం రైస్, ఏటమాసం ఉడకబెట్టుకున్నాను. కానీ చూడండి, ఏటమాసంలో కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, మసాలా సరుకులు, టమాటా ఇవన్నీ వేసి చూడండి బాగా మగ్గనివ్వాలి. డేక్షా పెట్టుకుని చూడండి, డేక్షా మసాలా సరుకులు అయితే ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ వేసిన తర్వాత టమాటాలు వేసి బాగా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అప్పుడైతే కొంచెం రుచి సరిపడా ఉప్పు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత మటన్ వేసుకుందాం. మటన్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గనిచ్చిన తర్వాత దాంట్లో కావాల్సిన మసాలా సరుకులు కూడా వేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే గరం మసాలా, కారం, మిరియాల పొడి వేసుకుందాం. వేసిన తర్వాత బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడైతే హాట్ వాటర్ వేసుకుందాం. బాగా మగ్గిన దాని మీద హాట్ వాటర్ వేసుకుని 2 గంటల పాటు ఉడకనివ్వాలి. బాగాను చూడండి, నేనైతే కోడిగుడ్లు బంగాళదుంప కర్రీ చేస్తున్నానండి. దాంట్లో ఆనియన్స్, బంగాళదుంప, పచ్చిమిర్చి, టమాటీ అన్నీ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేసుకున్నాం. ఇప్పుడైతే పొయ్యి మీద డేక్షా పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకొని అప్పుడైతే ఆయిల్ వీటెక్కిన తర్వాత కోడిగుడ్లు కూడా వేసుకొని కోడిగుడ్లు బాగా ఫ్రై చేసుకున్నాం. కోడిగుడ్లు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడైతే మాంసం ఉడికించి చూసారు కదా. చూడండి, ఇప్పుడైతే కోడిగుడ్లు వేగుకొని తీసేద్దాం వైట్ రైస్. చూడండి, కోడిగుడ్లు అయితే వేగుకొని తీసేసాను పక్కకి. అయితే అదే డేక్షాలో ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చి సరిపడ ఉప్పు వేసుకుని బాగా మగ్గిన తర్వాత బంగాళదుంపలు, టమాటా కూడా వేసి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడైతే మటన్ ఉడికిపోయింది చూడండి, మీకు చూపిస్తాను. చూడండి, అలాగైతే ఉడికిపోవాలి. మటన్ ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి నీళ్ళు వడకట్టవసరం లేదని, ఎందుకంటే అన్ని నూనెలో బాగా మగ్గనిచ్చి ఇప్పుడైతే రైస్ వేసేసుకున్నాను. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గనిచ్చిన తర్వాత మీకు బాగా కొంచెం పైకి ఉడకించినప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే గుడ్లు కర్రీలోకి కారము, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత చూడండి బాగా మగ్గించేసారా. మగ్గిన తర్వాత ఇప్పుడైతే వాటర్ వేసుకుందాము.